పని చేసిన కంపెనీనే కొనుగోలు చేసే స్థాయికి వెళ్లడం అంటే సాధారణమైన విషయం కాదు. అలాంటి ఘనతనే సాధించాడు మన అరవింద్ శ్రీనివాస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడిచే సెర్చ్ ఇంజిన్ పెర్ప్లెక్సిటీ నెలకొల్పిన అరవింద్ శ్రీనివాస్ ఇప్పుడు ఏకంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్నే కొనేస్తానంటున్నాడు. క్రోమ్ని 2,88,000 కోట్లకి కొంటానంటూ ఆ సంస్థకి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. దీంతో ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్ల సత్తా మరోసారి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. గూగుల్ కే క్రేజీ ఆఫర్ ఇచ్చిన ఇండియన్. క్రోమ్ కొంటానంటూ ఏఐ సెన్సేషన్ అరవింద్ శ్రీనివాస్ భారీ ఆఫర్. పెర్ప్లెక్సిటీ స్టార్టప్ క్రియేషన్ తో ఏఐ రంగంలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన అరవింద్ శ్రీనివాస్ ఇప్పుడు అంతకు మించి సంచలనానికి తెరతీశాడు. గూగుల్ క్రోమ్ని 2,88,000 కోట్లకు కొంటానంటూ ఆఫర్ చేశాడు. ఇంత చేసి ఈ స్టార్టప్ ప్రారంభమై 3 ఏళ్లయింది అంతే. పెర్ప్లెక్సిటీ అనేది యూజర్ల ప్రశ్నలకు సింపుల్ ఆన్సర్లు ఇచ్చే ఓ ఏఐ పవర్డ్ సెర్చ్ ఇంజిన్. ఈ స్టార్టప్ వాల్యూ ప్రస్తుతం $18 బిలియన్ మాత్రమే. కానీ ఏకంగా క్రోమ్నే $34.5 బిలియన్ కొంటానంటూ ఆఫర్ ఇచ్చేసింది. అమెరికాలో ప్రస్తుతం గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ మోనోపలి విమర్శలను, కేసులను ఎదుర్కొంటోంది. దీంతో గూగుల్ క్రోమ్ను విక్రయించేలా ఇక్కడి కోర్టులు ఒత్తిడి చేస్తున్నాయి అంటున్నారు. తొందరలోనే ఈ దిశగా తీర్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే పెర్ప్లెక్సిటీ స్టార్టప్ ఫౌండర్ అరవింద్ శ్రీనివాస్ ఈ భారీ ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది. గూగుల్ క్రోమ్ని పెర్ప్లెక్సిటీ టేక్ ఓవర్ చేసి ఏఐ పవర్ బ్రౌజర్ కామెంట్ను లాంచ్ చేయాలనేది అరవింద్ శ్రీనివాస్ ప్లాన్ గా చెప్తున్నారు. అలానే క్రోమ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ క్రోమియాన్ని కూడా ఇంకా $3 బిలియన్ డెవలప్ చేస్తామని పెర్ప్లెక్సిటీ పార్ట్నర్స్ చెప్తున్నారు. ప్రస్తుతానికి గూగుల్ ఈ ఆఫర్ పై ఏ రకంగానూ స్పందించలేదు. అరవింద్ శ్రీనివాస్ ఐఐటి మద్రాస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డ్యూయల్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్డి చేశారు. 2022లో ఆండీ కాన్విన్స్కీ, డేనియా యూటర్స్, జానీ హోలాతో కలిసి పెర్ప్లెక్సిటీ స్టార్టప్ క్రియేట్ చేశారు. ఈ స్టార్టప్ లో ప్రపంచంలోనే నెంబర్ 1 లిస్టెడ్ కంపెనీ అయిన ఎన్విడియా, జపాన్ సాఫ్ట్ బ్యాంకులు $1 బిలియన్ ఇన్వెస్ట్ చేశాయి. పెర్ప్లెక్సిటీకి ముందు అరవింద్ శ్రీనివాస్ 2018లో ఓపెన్ ఏఐలో ఇంటర్న్ గా పనిచేశారు. ఆ తర్వాత 2020-21 వరకు గూగుల్లోనే ట్రైనీ కింద పనిచేశారు. ఇప్పుడు ఏకంగా ఆ కంపెనీ ఫ్లాగ్షిప్ వెబ్ సెర్చ్ ఇంజిన్ నే టేక్ ఓవర్ చేసే స్థాయికి చేరాడు అంటే ఇండియన్ల సత్తాకి నిదర్శనంగా చూడాలి.